ఫ్రెండ్స్, సోనీ లివ్ ఒరిజినల్స్లో రిలీజ్ అయిన ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్, మేలుకుంటున్న దేశం అని అర్థం. ఈ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్లతో రిలీజ్ అయింది. తెలుగు భాషలో కూడా లభిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 1919లో ఏప్రిల్ 13న జలియన్ వాలా బాగ్లో డయ్యర్ చేసిన మారణ హోమాన్ని మనందరం తలుచుకొని బాధపడుతూ ఉంటాం. అయితే జనరల్ డయ్యరే కావాలని కాల్పులు చేసి అంతమందిని చంపాడా? అతని వెనక ఆ పని చేయించిన రింగ్ మాస్టర్ ఎవరు? జనరల్ డయ్యర్ ఆ పని చేయడానికి ఉరికొల్పిన పరిస్థితులు ఏంటి? ఆ పరిస్థితుల్ని క్రియేట్ చేసిన రింగ్ మాస్టర్ ఎవరు అన్నది ఈ వెబ్ సిరీస్లో చూపిస్తారు. మనం డయ్యర్ని మాత్రమే గుర్తుపెట్టుకున్నాం, కానీ డయ్యర్ వెనక పంజాబ్ గవర్నర్ ఉన్నారని ఈ వెబ్ సిరీస్లో చూపిస్తాడు. అయితే కాంతి, హరి, అల్లా బక్ష్ ఈ ముగ్గురు స్నేహితులు. కాంతి లాయర్, లండన్ వెళ్ళి చదువుకొని వస్తాడు. అల్లా బక్ష్ ఇంక్యులాబ్ అనే పత్రిక నడుపుతూ ఉంటాడు. హరి బ్రిటిష్ ఆర్మీలో పనిచేసి ఒక చెయ్యిని కోల్పోయి భార్యతో పాటు హాయిగా జీవితం గడుపుతూ ఉంటారు. భార్య పూనం ఇంక్యులాబ్ పత్రికలోనే పనిచేస్తూ ఉంటుంది. జలియన్ వాలా బాగ్ ఘటనకి ఈ ముగ్గురు స్నేహితులకి మధ్య ఉన్న కనెక్షన్ని కథగా మలిచి దర్శకుడు అద్భుతంగా తీశాడు వెబ్ సిరీస్ని. ఎంత బాగా తీశారంటే ఈ వెబ్ సిరీస్లో 70% కోర్టు డ్రామా అయినా సరే ఇంట్రెస్టింగ్గా కూర్చోబెడుతుంది. తర్వాత ఏం జరుగుతుందా అన్నట్లు అద్భుతమైన స్క్రీన్ ప్లేతో చక్కగా నడిపించాడు దర్శకుడు రామ్ మధ్వాని. ఫెంటాస్టిక్గా తీశారు ఈ వెబ్ సిరీస్ని. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంటుంది. కాస్ట్యూమ్ డిజైనింగ్, ఆ కాలం నాటి పరిస్థితుల్ని ప్రతిబింబించే సెట్లు కానీ ఫెంటాస్టిక్గా ఉంటాయి. తారుక్ రైనా, నిఖితా దత్తా, సాహిల్ మెహతా, బౌషీల్ సింగ్ సాని వీళ్ళందరూ పాత్రలకు న్యాయం చేశారు. అల్లా బక్ష్ పాత్ర కూడా చాలా బాగా పోషించాడు. ఆ పాత్ర గుర్తుండిపోతుంది. పంజాబ్లో ఇంతమంది ఇన్ని త్యాగాలు చేశారా? కాంతి అనే లాయర్ తన స్నేహితుల మరణాలకి పగ తీర్చుకోవడం కోసం ఏం చేశాడు? ఆ రింగ్ మాస్టర్నే కోర్టులోకి దింపి అతని చేతే తనకు తానుగా నిజాన్ని ఒప్పుకునేలా ఎలా చేశాడు అన్నది ఫెంటాస్టిక్గా చూపిస్తారు. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. ఆ కాలం నాటి పరిస్థితుల్ని చాలా రీసెర్చ్ చేసి అద్భుతంగా తీశారు. ప్రతి భారతీయుడు చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ చాలా టాప్గా ఉంటుంది. ఫస్ట్లో మనం చూసే కొద్దీ లాయర్ పాత్ర ఆ మేసం ఏంటి అలా ఉంది ఏంటి అనుకుంటాం, కానీ మెల్లిమెల్లిగా ప్రేక్షకుడు ఆ పాత్రకి బాగా కనెక్ట్ అవుతాడు. అలాగే పూనం పాత్రలో నిఖితా దత్తా చాలా బాగా నటించింది. అక్కడక్కడ కన్నీళ్లు పెట్టిస్తుంది ఈ వెబ్ సిరీస్. భారతీయులు చేసిన త్యాగం కానీ 1857లో బ్రిటిషర్లని భారతీయులు ఎందుకు చంపారు, దానికి పగగా బ్రిటిషర్స్ ఏం చేశారు అన్నది కూడా ఇందులో బాగా చూపించారు. చరిత్రలో కొన్ని నిజాలు దాచివేయబడతాయి. అలాంటి ఒక నిజాన్నే చాలా అద్భుతంగా తెర మీద ప్రజెంట్ చేశారు. సోనీ లివ్ని, ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని ఖచ్చితంగా అభినందించాలి. ఈ వెబ్ సిరీస్కి చక్కటి డైలాగ్స్ రాశారు. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. ఎక్కడ మనకి డబ్బింగ్ వెబ్ సిరీస్ చూస్తున్న ఫీలింగ్ రాదు. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని ప్రతి భారతీయుడు చూడాలి. హిందూ ముస్లిమ్స్ అన్నదమ్ముల్లో కలిసి ఉన్న సమయంలో వాళ్ళ మధ్య చిచ్చు రేపిన బ్రిటిషర్స్ కొన్ని సీన్లలో చూపిస్తారు ఈ వెబ్ సిరీస్లో. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని చూడండి, మీ పిల్లలకు కూడా చూపించండి. అతి వైలెన్స్ కానీ అతి జుగుప్సాకరమైన సీన్లు కానీ ఒక్కటి కూడా లేవు. జలియన్ వాలా బాగ్ మారణకాండను కూడా చాలా చక్కగా పిక్చరైజ్ చేశాడు. వైలెన్స్ లేకుండా గన్స్, బుల్లెట్ ఫైరింగ్, సౌండ్తో మాత్రమే మనకి ఫీల్ని కలిగించాడు దర్శకుడు రామ్ మధ్వాని. ఫెంటాస్టిక్గా తీశాడు ఈ వెబ్ సిరీస్ని. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?